ప్రజల దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజము ఎలా తయారైపోయిందంటే, ఇప్పుడు దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి అక్కడ నా నామమును ప్రార్థిస్తే వారి మధ్య నేను ఉంటానంటాను దేవుడు చెప్తుంటే, ఇప్పుడు సంఘాలు ఎలా రెడీ అయిపోయినాయంటే తన సంఘాన్ని ఇడిచిపెట్టి ఎక్కడ అద్భుతాలు, ఎక్కడ భాషల్లో మభ్యపెట్టి మీకు స్థలాలు కొంటారు, కార్లు కొంటారు, మీకు అది అవుతుంది. ప్రతి ఒక్కటి కూడా మంచి ఇవుల గురించి చెప్తారో అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, బెల్లంపల్లికి కావచ్చు, కలవరి టెంపుల్కి కావచ్చు, గుత్తికి కావచ్చు, ఇలాంటి అవేం పుణ్య స్థలాలు అనుకున్నారో మరేమో తెలియదు. కానీ క్రైస్తవులు వాటిపైన మమకారాన్ని పెంచుకొని అక్కడ పోవడము రావడము జరుగుతుంది. మీరు స్థానిక సంఘాన్ని వదిలి మీరు ఎక్కడ పోయినా వాక్యం కొరకు పోవాలి. అకస్మాత్ ఎక్కడో ఒక చర్చిలో వాక్యం మంచిగా ప్రకటింపబడుతుందంటే వినడానికి పోవాలి, ఎందుకంటే వాక్యం తెలుసుకోవడానికి. అంతేగాని సమాజంలో ఎవరో ఏడుదో చెప్తున్నారు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతుండా ఎక్కడని, ఆయన కూడా భాషలు మనిషే, ఆ భాషల ద్వారా జరుగుతాయని భ్రమలో కాకుండా దేవుడు ఇక్కడున్నా కూడా చేస్తాడు, మా ప్రార్థన వింటాడు. మేము నమ్మకము, విశ్వాసము, మంచితనంగా మేము ఉంటే చాలు, ఉన్న సంఘాలలోనే నమ్మకంగా ఉంటే చాలని. ఎప్పుడైతే మీరు సొంత మీ సంఘానికి లోబడి దేవుణ్ణి ఎదుగుతూ తన వాక్యానికి భయపడుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఎప్పుడూ అయితే మీరు దేవుని పాదాల చెంత ఉంటారో అప్పుడు దేవుడు మీ ప్రతి ఒక్క ప్రార్థన, మీ నడత, మీ ఒక ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. కాబట్టి అవన్నీ కూడా మీకు దేవుడు ఇస్తాడు, ఇచ్చేవాడు దేవుడు. బెల్లంపల్లి ప్రవీణ్ కుమారుడు, గుత్తి అద్భుత్ కుమారుడు, కలవరి టెంపర్ సతీష్ కుమారుడు. ఇంకోటి మీరు ఎక్కడ పోయినా మేము పుణ్యస్థలాలు మాత్రం కావు. క్రైస్తవ సంఘాలు చిన్నదైనా పెద్దదైనా అక్కడ క్రీస్తుంటాడు. ఉన్న చోటనే నమ్మకంగా ఉండాలి, నమ్మకాన్ని కాపాడుకోవాలి. నమ్మకాన్ని నువ్వు ఎప్పుడు కాపాడుకుంటావో నమ్మదగిన దేవుడు ఆయన నిన్ను వదిలిపెట్టడు, నిన్ను సమయానికి జీవిస్తాడు. తగిన సమయానికి ఆయన సమస్తమును నీ మేలు కొరకై సమస్తమును సమకూడ జరుగుతుందని మనం తెలుసుకోవాలి. ఈరోజు కాకపోతే రేపు అవుతుంది. చేసే దేవుడు, మనుషులు కాదు. మీరు మనుషులపైన మమకారం పెంచుకొని పాస్టర్లనే దేవుళ్ళుగా అనుకున్నావో ఆ పాస్టర్ల దగ్గరికి పోతే, ఈ పాస్టర్ల దగ్గర, ఆ సంఘానికి పోతే, ఈ సంఘానికి పోతే. ఎందుకంటే ఉన్న సంఘాల్లో నమ్మకంగా మనం ఉండలేము, అందుకనే పారిపోతూ ఉంటాం.